బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాన్ కై ట్రఫ్ జపాన్ ని భయపెడుతున్న పేరిది. ఇది జపాన్ తీరం వెంబడి 900 కిలోమీటర్లు విస్తరించినటువంటి ఒక సముద్రపు లోయ. అసలు జపాన్ కి ప్రధానంగా భారీ భూకంపాలు రావడానికి ప్రధాన కారణం కూడా ఇదే. దీని పరిసర ప్రాంతాల్లో గత 11 రోజుల్లో 900 వరకు కూడా భూకంపాలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు జపాన్ మీద దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో. ప్రధానంగా చూస్తే ఫిలిప్పీన్ సీ ప్లేట్ నుంచి యురేషియన్ సీ ప్లేట్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. భూకంపాలు భారీగా ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఈ నాన్ కై ట్రఫ్ గా చెప్తున్నారు. ప్రతి 100 నుంచి 200 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతంలో భారీ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 1940లో సుమారుగా ఇక్కడ ఒక భారీ భూకంపం వచ్చింది. మొత్తం జపాన్ ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు 2025లో అలాంటి పరిణామం మళ్ళీ రాబోతుందా? జపాన్ పూర్తిగా అతలాకుతలం అవ్వబోతుందా? జపాన్ మొత్తం నేలమట్టం అవ్వబోతుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. జపాన్ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. విజువల్స్ లో మనం చూడొచ్చు పూర్తిగా జపాన్ అంతా కూడా షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుతున్నారు. ఎప్పుడు ఏ ప్రాంతం నేలమట్టం అవుతుందో, ఎప్పుడు ఏ బిల్డింగ్ నేలమట్టం అవుతుందో, ఏ ప్రాంతం పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోతుందో అంటూ జపాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకసారి అసలు ఈ నాన్ కై ట్రఫ్ ఎక్కడుంది, దీని ప్రభావం ఏంటి, జపాన్ ప్రజలకు ఉన్నటువంటి భయాలేంటి, వీటిని మీకు మ్యాప్లో మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. టాట్సుకి చెప్పినటువంటి ప్రిడిక్షన్ విషయంలో అయినా సరే, బాబా వంగ చెప్పినటువంటి ప్రిడిక్షన్ అయినా సరే, ఈ రెండిట్లో ఏదైనా సరే ఇవి పూర్తిగా కూడా సైంటిఫిక్ ఆధారాలు వీటికి లేవు. కేవలం ఆయా ప్రజల నమ్మకాలను బట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను పెట్టి వాళ్ళు చెప్పినటువంటి ప్రిడిక్షన్స్తో పోల్చుకోవడాన్ని బట్టి సహజంగా ఇలాంటివి ప్రజల్లో స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు సైంటిఫిక్గా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక్కసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. అసలు జపాన్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం, ఈ నాన్ కై ట్రఫ్ ఏం జరగబోతోంది, నాన్ కై ట్రఫ్ ప్రభావం ఏంటో ఒకసారి మీకు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతోంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు నేను మ్యాప్స్ ఆధారంగా పూర్తిగా అసలు ఈ నాన్ కై ట్రఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, దీని ప్రభావం జపాన్ మీద ఎలా ఉంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హియర్ వీ కెన్ సీ, ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం ఉంది. ఇదంతా కూడా జపాన్ భూభాగం. ఇక్కడ టోక్యో ఉంది. ఇదంతా కూడా జపాన్ భూభాగం. ఇదంతా కూడా ఇక్కడ ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ నాన్ కై ట్రఫ్ అనేటువంటి ఒక పెద్ద లోయ, సముద్రంలో ఉండేటువంటి లోయ ఇది. దీనికి సంబంధించి ఇదే ఇప్పుడు జపాన్ ప్రజలను భయపెడుతోంది. ఇక్కడ 900 కిలోమీటర్లు, పూర్తిగా 900 కిలోమీటర్లు ఇది విస్తరించి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద లోయ, సముద్రంలో ఒక భారీ లోయ ఉంది ఇక్కడ. దీని ప్రభావం చూస్తే దీని లెంత్ 900 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ పసిఫిక్ ప్లేట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫిలిప్పీన్ సీ ప్లేట్ మనకు కనిపిస్తుంది. ఈ ఫిలిప్పీన్ సీ ప్లేట్కి కింద ఇక్కడ టోక్రా ఐలాండ్స్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ప్రధానంగా ఈ టోక్రా ఐలాండ్స్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి నాన్ కై ట్రఫ్ అనేటువంటి ఒక పెద్ద భారీ లోయ రెగ్యులర్గా కదులుతూ ఉండడం వల్ల జపాన్కి ఫ్రీక్వెంట్గా భారీ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సహజంగా మన దగ్గర వచ్చేటువంటి భూకంపాలు మనం చూస్తే సుమారుగా ఒక 4.5 లేదంటే 6 తీవ్రత సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ జపాన్లో వచ్చేటువంటి భూకంపాలు 7-8 తీవ్రతతో కూడా నమోదవుతూ ఉంటాయి. ఊర్లే భూమిలోకి కుంగిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ అలాంటి ఒక పరిస్థితి రాబోతుందా అనేదే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. 2 కోణాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి సైన్స్ పరంగా, ప్రాక్టికల్గా సైంటిస్టులు ఏం చెప్తున్నారు, హిస్టరీ ఏం చెప్తోంది, ఇది ఒక కోణం. మరోవైపు బాబా వంగ లాంటి వాళ్ళు, బాబా వంగ తర్వాత టాట్సుకి అంటే బాబా వంగ లాంటి ఒక ప్రిడిక్షన్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తిగా ప్రజలు నమ్మేటువంటి వ్యక్తి ఏం చెప్పారు, ఈ 2 కోణాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే ప్రధానంగా ఇక్కడ నాన్ కై ట్రఫ్ ఈ ప్రాంతం
ఇక్కడ మనకి రెడ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఇదే జపాన్ ప్రజలను భయపెడుతున్నటువంటి ప్రాంతం ఇదే. జపాన్ ప్రజలు దేని గురించి అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్నారు, ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారు, దేని ప్రభావం మా మీద ఉండకూడదు అనుకుంటున్నారు, ఇదిగో ఇదే ఆ ప్రాంతం. ఇక్కడి నుంచే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి వేవ్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి భూకంప తీవ్రత ఇక్కడి నుంచే ప్రధానంగా జనరేట్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ ఈ ప్లేట్స్ కదలిక వల్ల ఇక్కడ ఉన్నటువంటి భారీ లోయ, సముద్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద లోయ వల్ల ప్రధానంగా జపాన్కి సమస్య ఉంటుంది. దీని ప్రభావం ప్రధానంగా ఇక్కడ ఈ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ టోకరా అనే ప్రాంతం, అలాగే జపాన్లో ఈ తీర ప్రాంతానికి సంబంధించి 900 భూకంపాలు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా జపాన్, ఇదిగో ఈ ప్రాంతం అంతా చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా జపాన్దే. ఇది టోక్యో మెయిన్, ఇక్కడ రాజధాని మనకు చూస్తున్నాం ఇక్కడ. సో ఓవరాల్గా చూస్తే 1000 భూకంపాలు వారం రోజుల్లో వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది. సో ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు, సుమారుగా ఈ ప్రాంతం గనక ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా గనక భూకంపం వస్తే 3 లక్షల మంది ప్రజలు, సుమారుగా 2,90,000కు పైగా ప్రజలు పూర్తిగా ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా నేలమట్టం అయిపోతుంది. అలాగే 2,90,000కు అప్రాక్సిమేట్గా 3 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అంటూ సైంటిస్టులు కూడా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సమయమే ఉంది. ఓవైపు బాబా వంగా చెప్పినట్లుగా ఒక ప్రిడిక్షన్ ఉంది, మరోవైపు చూస్తే సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు 2 రకాలుగా మనం చూస్తున్నాం, ఓవైపు సైన్స్, మరోవైపు నమ్మకాలు. ఏదో ఒకటి చెప్తేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు గుప్పెట్లో పెట్టుకొని. అలాంటిది రెండూ ఒకేసారి ప్రిడిక్ట్ చేస్తే ఓ పక్క సైన్స్ చెప్తుంది, ఇంకో పక్క నమ్మకాలు కూడా అవే చెప్తున్నాయి, ఎస్టిమేషన్స్ అదే చెప్తున్నాయి. 2 రకాలుగా చెప్తున్నాయంటే ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్ అన్నీ కూడా స్లోగా కదులుతూ ఉంటాయి. సహజంగా మనందరికీ తెలిసిందే, ఖండాలన్నీ కూడా సముద్రం పూర్తిగా 3వ వంతు సముద్రం ఉంది. ఈ నేపథ్యంలో ఖండాలన్నీ కూడా స్లోగా కదులుతూ ఉంటాయి అనేది మనకు తెలిసిందే. హిమాలయాలకు సంబంధించినటువంటి సర్ఫేస్ కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. అసలు పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి సంబంధించి కూడా ఈ ప్లేట్స్ ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం వల్ల, అంటే గుద్దుకోవడం వల్ల అక్కడ రాపిడి జరిగి ఆ ప్రాంతం ఇలా పైకి లేవడం వల్ల ఏర్పడ్డాయి పర్వతాలు అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మరొకసారి స్లోగా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో నాన్ కైట్రఫ్ అనేటువంటి ఈ ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద ఒక భారీ లోయ ఏదైతే ఉందో దాని ప్రభావంతో ఇప్పుడు జపాన్ అంతా కూడా అతలాకుతలం అవ్వబోతోంది అంటూ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి అంచనాలను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఓవైపు ఇక్కడ దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, యురేషియన్ సీ ప్లేట్, ఇదంతా కూడా యురేషియన్ సీ ప్లేట్. ఇక్కడ ఉత్తర కొరియా ఉంది, దక్షిణ కొరియా ఉంది, ఇక్కడ ఫిలిప్పైన్ సీ ప్లేట్ కింద కనిపిస్తుంది. సో ఈ ఫిలిప్పైన్ సీ ప్లేట్కి కింద టోకరా దీవులు ఉన్నాయి. ఈ దీవులే ప్రధానంగా ఇక్కడ చాలా కీలకంగా మారాయి. ఈ దీవుల్లో కూడా సుమారుగా ఈ దీవులు జపాన్ పరిసర ప్రాంతాలు కలిపి 900 సార్లు భూకంపం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. సో ఇది ఓవరాల్గా పరిస్థితి మనం చూస్తే ఇది జపాన్ ప్రజలు ఇప్పుడు అసలు ఈ రోజు గడిస్తే ఎలా ఉండబోతుందా అంటూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొక వైపు ఒకసారి నమ్మకాల గురించి మాట్లాడుకుందాం. ప్రతిసారి యుగాంతం లేదంటే ఒక ప్రకృతి విపత్తులు లాంటి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు సహజంగా మనం కొన్ని పేర్లు వింటూ ఉంటాం. అందులో చాలా కీలకమైనవి మనకి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారు. అలాగే నోస్ట్రడామస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ బాబా వంగా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ తర్వాత ఈ టాట్సుకి అనే వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. టాట్సుకి కూడా చాలా వరకు అంటే బాబా వంగా లాంటి ఒక పేరున్నటువంటి వ్యక్తి, చాలా ప్రిడిక్షన్స్ కూడా ఇక్కడ మనకి కనిపించవచ్చు. సో ఓవరాల్గా హిస్టరీ చూసినట్లయితే చాలా